ఫ్రెండ్స్, ఈరోజు నేను చెప్పబోయే విషయం మీరు వింటే గుండె ఒక్కసారి ఆగిపోయినట్టు ఫీల్ అవుతారు. ఇది మామూలు మ్యాటర్ కాదు. ఇది మనుషుల్ని లోపల నుండి కదిపేసే రియాలిటీ. ప్రాణం పోయిన తన బిడ్డను వదలని ఒక తల్లి కథ ఇది. చూడండి ఫ్రెండ్స్, సోషల్ మీడియాలో ఒక ఫోటో వైరల్ అవుతుంది. జబల్పూర్లోని బర్గి డ్యామ్ ప్రమాదానికి సంబంధించినది. ఆ ఫోటోలో ఒక తల్లి తన బిడ్డను గట్టిగా హత్తుకొని నీటిలో మునిగిపోయినట్టు కనిపిస్తుంది. ఇది చూసిన ప్రతి ఒక్కరి కళ్ళలో నీళ్లు, గుండెల్లో నొప్పి. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆ ఫోటో అసలు ఈ ఘటనకు సంబంధించినది కాదు. ఇది AI జనరేటెడ్ లేదా వేరే సోర్స్ నుంచి తీసుకున్నది అధికారికంగా చెప్పారు. కానీ ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యమైన విషయం ఫోటో కాదు, జరిగిన నిజం, ఇంకా ఎక్కువ బాధ కలిగించే విషయం. ఏప్రిల్ 30 సాయంత్రం టైం మధ్యప్రదేశ్లోని జబల్పూర్ దగ్గర బర్గి డ్యామ్ టూరిస్ట్ బోట్ ఒక్కసారిగా బలమైన గాలులు, నీటి ప్రవాహం వల్ల కొన్ని నిమిషాల్లోనే తలక్రిందులైంది బోట్. ఇది మామూలు ప్రమాదం కాదు, నెక్స్ట్ లెవెల్ షాక్ ఇచ్చిన ట్రాజెడీ. ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళలో ఒక తల్లి మెరీనా మాసి, ఆమె 4 ఏళ్ల చిన్న బిడ్డ త్రిషాన్ కూడా ఉన్నారు. ఇక్కడే మన గుండె పగిలే నిజం బయటపడింది. రెస్క్యూ టీం వాళ్ళు బాడీలను రికవర్ చేసినప్పుడు ఆ తల్లి తన బిడ్డను గట్టిగా హత్తుకొని ఉంది. ఒకే లైఫ్ జాకెట్ లో ఇద్దరు చిక్కుకొని ఉన్నారు. అంటే ఏమిటి ఫ్రెండ్స్, చివరి శ్వాస వరకు తన బిడ్డను కాపాడుకోవాలని ప్రయత్నించింది ఆ తల్లి. తన ఊపిరి ఆగిపోతున్న తన బిడ్డకు ఊపిరి ఉండాలని కోరుకుంది. ఇది సినిమాల్లో చూసిన సీన్ కాదు, ఇది రియల్ లైఫ్ బాహుబలి లెవెల్ ఎమోషన్. కానీ ఇది ఎంటర్టైన్మెంట్ కాదు, ఇది మనసు ఛిద్రమయ్యే నిజం. మనం చాలా సినిమాల్లో చూసాం తల్లి ప్రేమ గురించి డైలాగ్స్, సెంటిమెంట్స్, ఎలివేషన్స్. కానీ ఇది రియల్ లైఫ్ లో చాలా చాలా ఇంత పవర్ఫుల్ గా ఉంటుందని ఈ ఘటన మళ్ళీ గుర్తు చేసింది. నాకు అనిపించింది ఏంటంటే, ప్రతి తల్లి మనసులో ఒక కోరిక ఉంటుంది, నా బిడ్డ బాగుండాలి, అంతే. తన ప్రాణం ఉన్నా లేకపోయినా అది మారదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రజలు 2 రకాలుగా స్పందిస్తున్నారు. ఒకవైపు ఈ ఘటన చూసి కన్నీళ్లు పెట్టుకుంటున్నారు, అమ్మ ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నారు. ఇంకోవైపు కోపం, ప్రశ్నలు. లైఫ్ జాకెట్ ఎందుకు సరిగ్గా పనిచేయలేదు? వాతావరణం హెచ్చరిక ఉన్న బోట్ ఎందుకు వెళ్ళింది? ఇది నెగ్లిజెన్స్ కాదు అంటే ఇంకేమిటి? ఇది కేవలం ఒక ప్రమాదం కాదు ఫ్రెండ్స్, ఇది సిస్టమ్ ఫెయిల్యూర్ అన్నమాట. ఇలాంటి ఘటనలు మన దేశంలో చాలా జరుగుతున్నాయి. ఒక్కసారి బ్రిడ్జ్ కూలిపోతుంది, ఇంకోసారి బోట్ మునిగిపోతుంది. అప్పుడు మాత్రమే మనం రియాక్ట్ అవుతాం, కానీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మర్చిపోతాం. ఇదే నిజం, ఇదే బాధ. కానీ ఈసారి ఈ తల్లి కథ మాత్రం ఇంత ఈజీగా మర్చిపోలేం. ఎందుకంటే ఇది ఎమోషన్ కాదు, ఇది ఒక ప్రశ్న. మన సిస్టమ్ నిజంగా సేఫ్ గా ఉందా? మన ప్రాణాలు విలువైనవేనా? ఫ్రెండ్స్, ఒక విషయం క్లియర్ గా చెప్పాలి, ఆ వైరల్ ఫోటో ఫేక్ అయి ఉండొచ్చు, కానీ ఆ తల్లి ప్రేమ, ఈ ఘటన, ఈ బాధ, ఇవన్నీ నిజం. అమ్మ ప్రేమకు హద్దులు లేవు, మరణం కూడా దాన్ని ఆపలేదు. చివరి వరకు పోరాడి ఓడిన ఆ తల్లి మన అందరికీ ఒక పెద్ద గుర్తింపు ఇచ్చింది. ప్రాణం పోయినా ప్రేమ పోదు అన్నమాట. ఇలాంటి ఘటన మళ్ళీ జరగకూడదు అంటే మనమంతా అవగాహన పెంచుకోవాలి, సేఫ్టీని సీరియస్ గా తీసుకోవాలి. చివరిగా ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అందరికీ నా నివాళులు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు టచ్ అయిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి నిజాలను మరింత మందికి చేరవేయండి. ఇంకా ఇలాంటి డీప్ స్టోరీలు, రియల్ ఎమోషన్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. డౌట్ లేదు, ఈ కథ మన గుండెల్లో చాలా కాలం నిలిచిపోతుంది. నిజమా కదా? కామెంట్లో చెప్పండి.